హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అతిలోక సుందరి అంటే నిజంగానే ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ అతిలోక సుందరి అంటే మాత్రం మన అందరికీ గుర్తొచ్చేది అలనాటి అందాల తార శ్రీదేవి గారు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్నారు. వందల సినిమాల్లో నటించిన శ్రీదేవి గారి జీవితంలో ఎన్నో ఊహించని విషాదాలు దాగి ఉన్నాయి. తెరపైన తన చక్కని చిరునవ్వుల వెనక ఎన్నో కష్టాలు ఉన్నాయి. మరణించే చివరి క్షణాల వరకు శ్రీదేవి గారి జీవిత విశేషాలు, తను పడిన ఇబ్బందుల కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. శ్రీదేవి గారు 1963 ఆగస్టు 13న తమిళనాడులో జన్మించారు. శ్రీదేవి గారి తండ్రి లాయర్ అయితే తల్లి తమిళ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ కావడంతో శ్రీదేవి గారు సినీ ఇండస్ట్రీకి రావడానికి తన తల్లి కారణమయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రీదేవి గారు మొదటిగా కందని కరువే అనే సినిమాలో నటించారు. అందులో లార్డ్ మురుగన్ క్యారెక్టర్ లో నటించారు. ఈ సినిమా 1967లో విడుదలైంది. అయితే ఈ సినిమా ద్వారా శ్రీదేవికి మంచి సక్సెస్ అందిందనే చెప్పాలి. ఆ తర్వాత తరవై అనే సినిమాలో కూడా లార్డ్ మురుగన్ పాత్రలో నటించారు. ఈ సినిమా మొత్తం కథ అంతా శ్రీదేవి పైనే నడుస్తూ ఉంటుంది. అప్పటి నుండి వరుస సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రీదేవి గారు బిజీ అయిపోయారు. ఇక తమిళ్, మలయాళ సినిమాల్లో ఎక్కువగా నటించారు. అగ్ని పరీక్ష, శ్రీమంతుడు, నా తమ్ముడు, అమ్మా నాన్న, బాలభారతం, మా నాన్న నిర్దోషి, భార్య బిడ్డలు, భక్త తుకారం వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించారు. బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ గారికి మనవరాలుగా నటించారు. 9 సంవత్సరాల కెరియర్ లో 25కి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రీదేవి గారు నటించారు. అనురాగాలు మూవీతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా తెరంగేట్రం చేశారు. అయితే ఈ మూవీ ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా ఎవరికీ తెలియదు. తన తొలి సినిమా అంటే అందరూ 16 ఏళ్ల వయసు సినిమానే అనుకుంటారు. కానీ శ్రీదేవి గారు మొదటి తెలుగు సినిమా అంటే అది అనురాగాలు, రెండవ సినిమాగా బంగారక్క, మూడవ సినిమాగా 16 ఏళ్ల వయసు సినిమాల్లో నటించారు. అయితే ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిందనే చెప్పాలి. ఇప్పటికీ సిరిమల్లె పువ్వ చిన్నారి చిలకమ్మ అనే సాంగ్ ని అందరి నోట మనం వింటూనే ఉంటాం. అయితే తనకంటే 40 ఏళ్ల వయసు తేడా ఉన్న ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వంటి హీరోల సరసాన కూడా నటించి మెప్పించారు. బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ గారి పక్కన మనవరాలుగా నటించిన శ్రీదేవి గారు కేవలం 7 ఏళ్ల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ గారి పక్కన వేటగాడు సినిమాలో హీరోయిన్ గా జతకట్టారు. ఆ తర్వాత ఏఎన్ఆర్ గారితో ప్రేమాభిషేకం సినిమాలో నటించి జనాల ప్రేమను అందుకున్నారు శ్రీదేవి గారు. శోభన్ బాబు కృష్ణ గారితో కూడా ఆడిపాడి అలరించారు. సూపర్ స్టార్ కృష్ణ గారితో ఎక్కువ సినిమాల్లో నటించారు శ్రీదేవి గారు. ఆమె అందానికి జోహార్లు పలుకుతూ సినిమాల్లో వరుస అవకాశాలు ఇచ్చారు. ఇక ఆమె అందంతో అందరినీ ఫిదా చేసిన సినిమా అంటే చిరంజీవి గారితో కలిసి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమానే చెప్పాలి. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రలా అతిలోక సుందరిలా నిలిచిపోయింది. ఆ తర్వాత వెంకటేష్, నాగార్జున సరసాన కూడా నటించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో హీరోయిన్ గా సక్సెస్ అందుకున్న శ్రీదేవి గారికి హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి. అయితే మన తెలుగులో ఎంత స్టార్డమ్ అందుకున్నా సరే బాలీవుడ్ లో సక్సెస్ అందుకుంటే అదొక కిక్ అనుకుంటూ ఉంటారు సెలబ్రిటీస్ అంతా. అయితే శ్రీదేవి గారు కూడా ముంబై వెళ్లారు. బాలీవుడ్ లో మొదటి సినిమాగా 16 ఏళ్ల వయసు సినిమాని హిందీలో రీమేక్ చేశారు. ఆ సినిమా చేస్తున్న క్రమంలోనే బోనీ కపూర్ శ్రీదేవి గారి అందాన్ని చూసి ఫిదా అయ్యారు. దానితో ఎలా అయినా సరే తన రాబోయే సినిమాల్లో శ్రీదేవిని హీరోయిన్ గా పెట్టుకోవాలి అనుకున్నారు. ఇక ఎంతగా శ్రీదేవితో మాట్లాడడానికి ప్రయత్నించిన శ్రీదేవి గారు మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక 16 ఏళ్ల వయసు సినిమాని రీమేక్ చేసి బాలీవుడ్ లో రిలీజ్ చేయగా అది ఫ్లాప్ అయింది. రెండో సినిమాగా హిమ్మత్ తల్వార్ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా వరుసగా అవకాశాలని అందుకున్నారు. అలా వరుసగా 15 సినిమాల వరకు నటించారు శ్రీదేవి గారు. ఆ తర్వాత మిథున్ చక్రవర్తితో జాకిస్ ఉన్నన్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా చేస్తున్న టైంలోనే శ్రీదేవి గారు మొదట మిథున్ చక్రవర్తితో ప్రేమలో పడ్డారు. అప్పటికే మిథున్ చక్రవర్తికి పెళ్లైన విషయం శ్రీదేవి గారికి తెలియదు. తెలిసిన తర్వాత కూడా మిథున్ పైన ప్రేమను తగ్గించుకోలేకపోయారు. అతను విడిచి ఉండలేకపోయారు. దానికి కారణం మిథున్ చక్రవర్తి తనపై ఎంతో ప్రేమను చూపించేవాడు. అతి ప్రేమ కారణం వల్లే తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి శ్రీదేవిని పెళ్లి చేసుకుంటా అంటే మిథున్ చక్రవర్తి చెప్పిన ఆ మాయ మాటల్ని కూడా నమ్మారు. ఇక దాని కారణంగానే మొదట నన్ను పెళ్లి చేసుకో, ఆ తర్వాత నా మొదటి భార్యకు విడాకులు ఇస్తాను అని మిథున్ చక్రవర్తి చెప్పిన పిచ్చి మాటలను నమ్మి తనను రహస్యంగా పెళ్లి చేసుకుంది శ్రీదేవి. కానీ మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు. ఈ విషయంపై శ్రీదేవి మిథున్ చక్రవర్తితో ఎన్నో రహస్య యుద్ధాలను కూడా చేసింది. కనీసం నేను నీ భార్యని ప్రపంచానికైనా పరిచయం చేయంటూ కోరింది. కానీ మిథున్ చక్రవర్తి మాత్రం నా భార్యకు విడాకులు ఇవ్వను, నీతో ఇలా రహస్యంగా కాపురం చేస్తాను, నీకు ఇష్టమంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అన్నట్టు ప్రవర్తించేవాడు. దీంతో మిథున్ చక్రవర్తితో విడాకులు తీసుకుని విడిపోయింది. శ్రీదేవి బోనీ కపూర్ తో పరిచయం కాస్త ఏర్పడిన తరువాత మళ్ళీ బోనీ కపూర్ తమ్ముడు అనిల్ కపూర్ తో వచ్చిన మిస్టర్ ఇండియా సినిమాకి సైన్ చేసి ఆ సినిమాలో నటించారు. ఈ సినిమా చేస్తున్న టైంలోనే
బోనీ కపూర్ తో కాస్త పరిచయం ఏర్పడింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ తర్వాత బోనీ కపూర్ తో శ్రీదేవి గారికి మంచి సాన్నిహిత్యం ఏర్పడి వరుస సినిమాల్లో నటిస్తూ శ్రీదేవి బిజీగా మారడంతో బోనీ కపూర్ తనకి పర్సనల్ మేనేజర్ గా సెటిల్ అయ్యారు. ఒక రోజు బోనీ కపూర్ తన ప్రేమను తెలియజేశారు, కానీ శ్రీదేవి ఒప్పుకోలేదు. ఇక అదే టైంలో శ్రీదేవి గారి తండ్రి మరణించడంతో ఇక శ్రీదేవి గారికి తన తల్లికి బోనీ కపూరే దిక్కయ్యారు. శ్రీదేవి తండ్రి మరణం బోనీ కపూర్ కి అదృష్టంగా మారింది. అదే టైంలో శ్రీదేవిని పెళ్లి చేసుకుంటా అంటూ తన తల్లికి చెప్పారు. ఇక బోనీ తనకు కూడా ఓకే అంటూ తన తల్లి సమ్మతం చెప్పడంతో శ్రీదేవిని బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నించింది తల్లి. కానీ శ్రీదేవి మాత్రం ఈసారి నేను పెళ్లైన వ్యక్తిని అసలు పెళ్లి చేసుకోనంటూ చెప్పింది. ఎందుకంటే అప్పటికే బోనీ కపూర్ కి పెళ్లి జరిగి భార్యా పిల్లలు ఉండడంతో శ్రీదేవి ఈ పెళ్లికి ఒప్పుకోనంటూ తరచూ తన తల్లితో గొడవ పడేది. కానీ తండ్రి లేని సమయంలో బోనీ కపూర్ దిక్కుగా మారడంతో ఇక తల్లి బోనీ లాంటి మంచి వ్యక్తి నీకు దొరకడని, నువ్వు ఆల్రెడీ ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న విషయం తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తున్నాడంటూ నా మాట విని చేసుకో అని శ్రీదేవి అమ్మ తనకి చెప్పేసరికి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఆ పెళ్లికి ఇష్టం లేకపోయినా సరే ఒప్పుకున్నారు. ఇక శ్రీదేవి బోనీ కపూర్ వివాహం జరగక ముందే తన తల్లి కూడా కన్ను మూయడంతో ఇక ఒంటరిగా మిగిలిన శ్రీదేవి గారు వేరే దిక్కు లేక బోనీ కపూర్ గారిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఇక రెండవ వివాహం చేసుకున్న శ్రీదేవి గారి పైన తరచూ బోనీ కపూర్ మొదటి భార్య పిల్లలు ఎప్పటికప్పుడు శ్రీదేవి గారిని అనేక మాటలు అంటూ ఉండేవారు. పెళ్లికి ముందు బోనీ కపూర్ కూడా నువ్వు వివాహం చేసుకో, తర్వాత నా భార్యకు విడాకులు ఇస్తానంటూ మాయమాటలు చెప్పి శ్రీదేవి గారిని వివాహం చేసుకున్నారు. కానీ వివాహం తర్వాత మిథున్ చక్రవర్తి లాగే బోనీ కపూర్ గారు కూడా మొదటి భార్యకు విడాకులు ఇవ్వను అని చెప్పేశాడు. దీంతో చేసేది ఏమీ లేక శ్రీదేవి గారు కామ్గా ఉండిపోయారనే చెప్పొచ్చు. ఆ తర్వాత తన తండ్రిని తన భార్య నుండి దూరం చేశారని శ్రీదేవి గారి పైన బోనీ కపూర్ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ శ్రీదేవి కడుపు పైన తన్నాడు. ఇక శ్రీదేవికి ఇద్దరు కూతురు ఉన్న సంగతి తెలిసిందే. వారసుడు వంకతో మొదటి భార్యకు విడాకులు ఇవ్వనంటూ బోనీ కపూర్ తేల్చి చెప్పేశాడు. ఇక మరోసారి శ్రీదేవి గారు కూడా కృంగిపోయారు. పెళ్లి విషయంలో తనకు అంతా దురదృష్టమే దక్కిందంటూ చాలా బాధపడేవారు. కనీసం తన బ్రతుకు ఎలా అయినా సరే కూతురు కోసం తను జీవించాలి అనుకున్నారు. వాళ్ళిద్దరి జీవితాలని సరిదిద్దాలి అనే నిర్ణయం తీసుకున్నారు. భర్త బోనీ కపూర్ నష్టాలు పోర్చడం కోసం పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన శ్రీదేవి గారు మళ్ళీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. ఇంగ్లీష్ వింగ్లీష్ అనే సినిమాలో కూడా నటించి జనాలు అలరించారనే చెప్పాలి. పెద్ద కూతుర్ని తెరపై స్టార్ హీరోయిన్ గా చూడాలి అన్నది శ్రీదేవి గారి కోరిక. అయితే ఇంతలోనే ఆస్తుల వివాదాలు మొదలయ్యాయి. బోనీ కపూర్ శ్రీదేవి ఆస్తుల్ని తన మొదటి భార్య బిడ్డలకు కూడా సమానంగా పంచాలంటూ శ్రీదేవి గారితో తరచూ గొడవలు పడుతూ ఉండేవాడు. నీ నుండి ఎలాంటి ఆస్తుపాస్తులు నా పిల్లలకు వద్దు, నా ఆస్తుల్ని నా పిల్లలకి తప్ప మరెవరికి నేను నా ఆస్తిని పంచను అంటూ శ్రీదేవి గారు తేల్చి చెప్పేశారు. ఇక ఈ టైంలోనే అనుకున్నట్టే శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ కి హీరోయిన్ గా అవకాశం వచ్చింది. అయితే అందరిలాగే అందం అనుకువతో శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ సినిమాలకు దగ్గరయ్యారు. అయితే 2018 ఫిబ్రవరి 18న తన ఆడపడుచు కొడుకు పెళ్లికి బోనీ కపూర్, శ్రీదేవి, ఖుషీ కపూర్ దుబాయ్ కి వెళ్లారు. ఇక బోనీ మొదటి భార్య పిల్లలు కూడా అక్కడికి వెళ్లారు. 20వ తారీఖున దుబాయ్ లో వివాహం చాలా ఘనంగా జరిగింది. పెళ్లిలో కుటుంబం అంతటితో సందడి చేసిన శ్రీదేవి గారు ఫిబ్రవరి 24 రాత్రి 11 గంటల సమయంలో కార్డియాక్ అటాక్ కారణంగా బాత్రూమ్ లో కుప్పకూలిపోయారు. హుటాహుటిన హాస్పిటల్ కి తరలించిన మార్గ మధ్యంలో కన్నుమూశారు. 3 రోజుల తర్వాత శ్రీదేవి గారి భౌతిక కార్యాన్ని అనిల్ అంబానీ గారు ప్రత్యేక విమానంలో ముంబై తీసుకొచ్చారు. తనని చివరిసారిగా చూసేందుకు తన వందల మంది అభిమానులు ముంబైకి తరలి వెళ్లారు. శ్రీదేవి హీరోయిన్ గా ఎదగాలని తన తల్లి రాజేశ్వరమ్మ ఎంతో కష్టపడ్డారు. అలాగే శ్రీదేవి గారు తన కూతుర్ల భవిష్యత్తు కోసం ఎంతో త్యాగం చేశారు. ఆమె అందం అభినయంతో అలరించడానికి దివి నుండి భూమికి దిగి వచ్చిన అందాల తార కేవలం 55 ఏళ్ల వయసులోనే కన్నుమూయడం చాలా బాధాకరమైన విషయం. శ్రీదేవి గారికి గుండెపోటు రావడానికి ఆమె తప్పిదాలు కూడా ఉన్నాయి. ఆమె అందం కోసం ఎన్నో సర్జరీలు చేయించుకుంది. అయితే ఇక కూతుర్లతో సమానంగా కనిపించాలని ఎన్నో కెమికల్ ప్రొడక్ట్స్ ని కూడా వాడింది. మెడిసిన్ ని ఫుడ్ లా మార్చుకుంది. శ్రీదేవి జీవితం ఎన్నో రాజభోగాలతో ఎన్నో కష్టాలతో ఆమె జీవితం ముగిసింది. శ్రీదేవి గారికి తన కూతుర్ని హీరోయిన్ గా తెరపై చూడాలి అనుకున్న శ్రీదేవి గారి కోరిక తీరకుండానే ఆమె కన్ను మూసారనే చెప్పాలి. ఇది మన అందాల తార శ్రీదేవి గారి జీవిత విశేషాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.